వెస్ట్ బెంగాల్లో కూడా ఇదే రకమైన నియంత్రణ అమలు కాబోతోంది. లా అండ్ ఆర్డర్ అనేది ప్రధానం, అలాగే ట్రాఫిక్ కంట్రోల్, ఈ రెండు అంశాలు. వీటికి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు అండ్ తర్వాత జరుగుతున్న పరిణామాలు, మరోపక్క మూడో బిడ్డని కంటే 30,000, నాలుగో బిడ్డని కంటే 40,000 అనే ఆఫర్ ఇచ్చిన ప్రభుత్వ అధినేతలు. కాంట్రాస్ట్గా అబ్జర్వేషన్స్ ఏంటంటే రెండు కూటమిలోని ఉన్న పార్టీలే. బీజేపీ ముఖ్యమంత్రులేమో మీరు రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రేయర్స్ ఆఫర్ చేయటం మానేయండి, అంతగా అయితే జనాభా తగ్గించుకోండి. ఇంకో ముఖ్యమంత్రి, అదే కుటుంబంలో ఉన్న ఇంకొక ముఖ్యమంత్రి ఏమో మూడో బిడ్డని కంటే 30,000, నాలుగో బిడ్డని కంటే 40,000 ఆఫర్ ఇస్తున్నారు. ఈ కాంట్రాస్టింగ్ అబ్జర్వేషన్స్ ఏంటి, రిమార్క్స్ ఏంటి, ఓవరాల్గా వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద కంట్రీ అనే అంశాన్ని మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గఫూర్ గారు అండ్ బషీర్ అహ్మద్ గారు, ముస్లిం లీగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్, అండ్ లింగమనేని శివరాం ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు. ముగ్గురికి నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ గఫూర్ గారు, యోగి ఆదిత్యనాథ్ నిన్న మాట్లాడుతూ రోడ్ల మీద నమాజ్ చేసే అంశంపై ముస్లింలకు సూచన అంటారా, లేకపోతే ఒక సటిల్ వార్నింగ్ అంటారా? లక్నోలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక నుంచి రోడ్ల మీద నమాజ్ చేయొద్దు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. హఠాత్తుగా ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది అండ్ నిజంగానే ఆ రకమైన అసౌకర్యం కలుగుతుందా ఒకవేళ రోడ్ల మీదకి వచ్చి ప్రార్థనలు చేస్తే? వాసుదేవన్ గారు, మీరు మిగతా పెద్దలకు నమస్కారం అండి. సార్, యోగి ఆదిత్యనాథ్ చెప్పడం కంటే కొంచెం ముందుగా అలహాబాద్ హైకోర్టులో ఒక కేసు జరిగిందండి. అలహాబాద్ హైకోర్టులో సంబల్ ఎస్పీని పిలిచి విచారణ సందర్భంగా జడ్జి అనేది సీరియస్ గా విమర్శలు చేశాడు. ఏమిటి అంటే, ఆ ఎస్పీ సంబల్లో శుక్రవారం రోజు మసీదు ముందు ప్రార్థన చేసుకోవడాన్ని బలవంతంగా, దౌర్జన్యంగా కొట్టి గందరగోళం చేసినాడు ఎవరు రాకుండా. దాని మీద హైకోర్టు జడ్జి చెప్పింది ఏమిటంటే, అయ్యా హోలీ సందర్భంగా మరి మీరు రోడ్ల మీదకి జనం రాకుండా చేయగలుగుతారా, లేకుంటే మరో సందర్భంగా మీరు పండుగల సందర్భంగా చేయగలుగుతారా? నమాజ్ ఎంతసేపు ఉంటుంది, దీనికి ఇంత హడావుడి చేస్తున్నావు అంటే నీలో సెక్యులర్ ఐడియాస్ లేవు, భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నువ్వు ఘోరంగా విఫలం అవుతున్నావు. నీకు అంత ఉత్సాహం ఉంటే నీ యూనిఫామ్ వదిలిపెట్టి నువ్వు అనుకున్నది చేసుకో తప్ప, యూనిఫామ్ లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఆల్ ది ఏది రిలీజియన్స్ యొక్క వాళ్ళ యొక్క విశ్వాసాలు, వాటిని కాపాడాలా అనేటువంటిది ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చినాడు. దాని కొనసాగింపుగా కనుక చూస్తే ఇప్పుడు పోలీసులు కాకుండా యోగి ఆదిత్యనాథే నేరుగా హెచ్చరికలు దిగుతున్నాడు అని. ఎందుకంటే యూపీలో రాబోయేటువంటి ఎన్నికలకు సమీకరణ చేయాలా, ప్రజల్ని విభజించాలా, హిందూ ముస్లిం తగాదాలు తేవాలా. హిందూ ముస్లిం తగాదాలు తెస్తేనే యోగి ఆదిత్యనాథ్ ముఖానికి ఓట్లు పడతాయి, లేకుంటే యోగి ఆదిత్యనాథ్ ఘోరంగా ఓడిపోబోతున్నాడు యూపీలో. అందుకోసమే ఈ రెచ్చగొట్టించారు. ఇప్పుడు మనం వాసుదేవన్ గారు, మసీదుల ముందు స్థలాలు ఆక్రమించుకోవడాన్ని లేదా రోడ్ల మీద రావడాన్ని ఎవరు హర్షించరు. ఇప్పుడు మనం చూస్తే రెండు సందర్భాలు ఉంటాయండి. ఒకటి, శుక్రవారం రోజు కాస్త ఎక్కువ మంది వస్తారు మసీదులు. రెండవది ఏమంటే ఈద్ సందర్భంగా రంజాను, బక్రీద్ 2 సంవత్సరంలో 2 రోజులు, అది కూడా 15 నిమిషాలు రోడ్ల పైన వచ్చే అవకాశం. ఎందుకంటే అందరూ కూడా పాల్గొంటారు. మసీద్లో కాకుండా ఈద్లో నమాజ్ చేయాలని మత విశ్వాసం. ఆ రకంగా ఇప్పుడు మనము కనుక గమనిస్తే అది ట్రాఫిక్ అంతరాయం అవునా కాదా అంటే ఆ మేరకు అంతరాయం కావచ్చు. నేనేమి సమర్థించడం లేదు, ట్రాఫిక్ ఏం అంతరాయం ఉండదు అది అని చెప్పడం లేదు. కానీ ఒక కాంగ్రిగేషన్ ఉన్నప్పుడు, ఇప్పుడు పెద్ద పెద్ద ఉత్సవాలు జరుగుతున్నప్పుడు రోజుల తరబడి ట్రాఫిక్ ను ఆపేసినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రకంగా మత విశ్వాసాల విషయంలో అందరికీ ఒకే న్యాయం పాటించాల. అందుకోసం యోగి ఆదిత్యనాథ్ ఒక మత నాయకుడిగా గుర్తింపు ఉంది, లేకుంటే ఏం అర్హత ఉందండి అతను ముఖ్యమంత్రి కావడానికి? బికాజ్ అతను ఒక ధర్మకర్త, అతను నా పూజారి వచ్చి ముఖ్యమంత్రి అయినాడు. ఏమంటే బీజేపీ అక్కడ మత ఉన్మాదాన్ని పెంచాలనేది. ముల్లాలు వచ్చి, ఒక్క నిమిషం గఫూర్ గారు, ముల్లాలు వచ్చి విద్యాశాఖ మంత్రులు కాగాలి, పూజారి ముఖ్యమంత్రి అయితే మీకున్న అభ్యంతరం ఏంటండి? ముల్లాలు ఎప్పుడు విద్యాశాఖ మంత్రులు కాలేరండి. చెక్ చేసుకోండి ఒకసారి, నేను మీకు చెప్పేవాడు కాదు, చెక్ చేసుకోండి.
చెక్ చేసుకోండి ఒకసారి, చెక్ చేసుకోండి. నేను తప్పు చెప్పట్లా గఫూర్ గారు. మన తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు ఒక మాట చెక్ చేసుకోండి. నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్. మన భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసుకో, ఒక మాట చెప్పండి. వాళ్ళు అవగానే నేనైతే తప్పేంటి. ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు, మీ అభ్యంతరం ఏదైనా ఉంటే యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యల మీద ఉండాలి కానీ అతను పూజారా, పాస్టరా, ఫాదరా, లేకపోతే ముల్లానా, ఇవి కాదండి. ఇప్పుడు నా ఇంటి పేరు కూడా ముల్లా అబ్దుల్ గఫూర్. నేను ముల్లా అనేది ఇంటి పేరు అయిండొచ్చు, ముల్లాలు చదువుకోరు. ఆయన ఒక మత ప్రబోధకుడు అండి, మన తొలి విద్యాశాఖ మంత్రి. మీరు ఆయన అవగాలేంది, ఈయనైతే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటో చెప్పండి. కొంచెం వినండి సార్, మీకు కూడా ఆసారం అయితే ఎట్లా సార్? మీరు అనగానే అంటే మీరు నేరుగా ఒక వర్గాన్ని ప్రస్తావన చేసి, గఫూర్ గారు ఒక నిమిషం మీరే మాట్లాడండి. నా ప్రస్తావన వినండి, మీరే మాట్లాడండి. నా ప్రస్తావన విని మాట్లాడండి. ఒక పూజారి అని ఒక వర్గాన్ని ఐడెంటిఫై చేసి పూజారి ముఖ్యమంత్రి ఎలా అవుతాడని అవకూడదా? నేను చెప్తాను సార్. ఇప్పుడు ముల్లా గాని పూజారి గాని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వారు రాజకీయాల్లో ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాల్పంచుకుంటుంటే ఎవరికేమో అభ్యంతరం లేదు. ఆయన అంతకుముందు భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకలాపాల్లో పెద్ద పాల్గొనేవాడు కాదు. ఆయన విశ్వ హిందూ పరిషత్తు లేదా RSS కార్యకలాపాలతో కాబట్టి ఆయనకు ఒక సపరేట్ ఒక సంఘం ఉంది, దాంట్లో ఆయన పాల్గొనేవాడు. ఆయన మత ఉన్మాదాన్ని పెంచేటువంటి కేటగిరీ. అట్లాంటి ఆయన ముఖ్యమంత్రిగా చేసి భారతీయ జనతా పార్టీ యూపీలో హిందూ మత విభజన అంటే ప్రజల్లో హిందూ మతాన్ని ఉపయోగించాలన్న ప్రయత్నం చేసింది. తాత్కాలికంగా సక్సెస్ అయిండొచ్చు. నా పాయింట్ ఏమిటంటే ఆయన ఒక మత నాయకుడిగా మతాన్ని అర్థం చేసుకునేవాడుగా సర్వ మతాల యొక్క సామరస్యాన్ని అతను బోధించేవాడైతే నాకేం అభ్యంతరం లేదు. అతను ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని నమ్మకాలు ఏమన్నా రాజ్యాంగం మీద నమ్మకం ఉండాలా. రాజ్యాంగం మీద నమ్మకం ఉండేవాడు ఒక మతం మీద అటాక్ చేయకూడదు. మీరు కావాల్సింటే ఏర్పాటు చేయండి, ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయండి, రవాణాకు ఆ ఇబ్బంది లేకుండా ఇదిగో ఈ పద్ధతిలో నమాజ్ చేసుకోమని చెప్పండి. అంతే తప్ప దాన్ని ఆయన ఇప్పుడు మీరు రోజు చూడండి, హైదరాబాద్లో ఎక్కడన్నా రోజు నమాజ్లు ఆ రోడ్ల మీద చదవరండి. శుక్రవారం రోజు కాంగ్రిగేషన్ ఎక్కువ వస్తుంది, అట్లాగే ఈ సందర్భంగా కాంగ్రిగేషన్ ఎక్కువ ఉంటుంది. దాని మీద అంత అసహనం ఎందుకు? ముఖ్యమంత్రి స్థాయిలో దాని మీద ఒక పెద్ద పాయింట్ గా తీసుకోవడం ఎందుకు? అలహాబాద్ హైకోర్టులో జడ్జి యొక్క తీవ్ర ఆగ్రహానికి పోలీస్ గురి కావడంతో పోలీస్ యొక్క మనోస్థైర్యాన్ని పెంచడానికి మీరు లాఠీ చార్జీలు చేస్తానని మీకు చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇది ఇంకోటి కాదు. ఇది తప్పండి. భారత రాజ్యాంగం ఆ రకంగా ఒక మతం మీద దాడి చేయడానికి అనుమతించదు. రైట్, ఒకసారి యోగి ఆదిత్యనాథ్ ఏం మాట్లాడారో చూద్దామంటే తర్వాత బషీర్ గారి దగ్గరికి వెళ్దాం, వారు ఏం మాట్లాడారో చూసి. योगी आदित्यनाथ नहीं होती, मैं कहता हूं कतई नहीं। लोग मुझसे पूछते हैं साहब आपके यहाँ यूपी में क्या सड़कों पे सचमुच नमाज नहीं होती? मैं कहता हूं कतई नहीं होती है, आप जाके देख लो, नहीं होती है। अरे सड़कें चलने के लिए है या कोई भी व्यक्ति आकर के चौराहे पे आके तमाशा बना देगा? क्या अधिकार है उसको सड़क रोकने का? आवागमन बाधित करने का कौन सा अधिकार है? जहां उसका स्थल होगा वहां जाके करे। उन लोगों ने मुझसे कहा साहब कैसे होगा, हमारी संख्या ज्यादा है। हमने कहा शिफ्ट में कर लो, तुम्हारे घर में रहने की जगह नहीं है तो भाई संख्या नियंत्रित कर लो, और नहीं है सामर्थ्य क्यों बेकार आगे संख्या बढ़ाई जा रहे है। और ये चाहिए आपको कि अगर आपको सिस्टम के साथ रहना है तो याद करना हम उन नियम और कानून को मानना शुरू करें। कानून का राज होगा, कानून के राज को सबको समान रूप से लागू करेंगे। आवश्यक है, आप शिफ्ट में पढ़िए। రైట్, బషీర్ గారు, చట్టం ముందు అందరూ సమానమే. మీకు మీ మీ నియమిత ప్రార్థనా స్థలాలకు వెళ్ళి మీ ప్రేయర్స్ ఆఫర్ చేసుకోండి. ఇది అందరికీ వర్తిస్తుంది, కేవలం ముస్లింలకు మాత్రమే కాదు అనే మాట కూడా ప్రస్తావన చేశారు. ఇందాక గఫూర్ గారు మాట్లాడుతూ హోలీ అప్పుడు వివిధ సందర్భాల్లోనూ రోడ్ల మీదకి వచ్చి చేసుకోవట్లేదా? హోలీ సంవత్సరానికి ఒకసారి వస్తుందండి, లేకపోతే ఇంకో పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఎవ్రీ వీక్ జరగదు కదా హోలీ. మనూరుకి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ మేము చట్టాన్ని పాటిస్తామని చెప్తున్నాడు ఈ మహానుభావుడు. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది ఒకసారి మనం గమనించేటట్లయితే ఆర్టికల్ 14 సమానత్వాన్ని చెప్తుంది.
అందరూ సమానమే, ఏదైనా ఒక చట్టాన్ని తయారు చేస్తే, ఒక రూల్ ని తయారు చేస్తే అందరికీ సమానంగా దాన్ని అమలుపరచాలని. ఇంకోటి ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే ఈ ఒక చట్టం వివక్ష ఉండకూడదు. ప్రభుత్వం ఒక మతాన్నో లేదా ఒక కులాన్నో లేదా ఒక లింగాన్నో తీసుకుని వివక్ష ప్రదర్శించకూడదు అనేది చెప్తుంది. సో ఇక్కడ ఆదిత్యనాథ్ చేస్తున్నది ఆర్టికల్ 14, 15కి వ్యతిరేకం. ఆయన చెప్తున్న మాటకే వ్యతిరేకంగా ఆయనే చేస్తున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడంటే 14, 15 ఆయన ఆర్టికల్ 14, 15 ఆయన ఉల్లంఘిస్తున్నాడు. దీని తర్వాత మళ్ళీ చూస్తే ఆర్టికల్స్ 25 నుంచి 28 దాకా ఈ భారతదేశంలో ఉన్న మైనారిటీస్ అంటే కేవలం మతపరమైన మైనారిటీస్ కాదు, సంఖ్యాపరమైన మైనారిటీస్, భాషాపరమైన మైనారిటీస్, వీరికి రాజ్యాంగం ఏ విధమైనటువంటి ప్రాథమిక హక్కులు ఇచ్చిందో స్పష్టంగా చూపిస్తుంది. ఈ మొత్తం ఆర్టికల్ 14ని, ఆర్టికల్ 15ని, ఆర్టికల్ 25 నుంచి 28ని వీటిని ఉల్లంఘించి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన 100కి 100 పాళ్ళు ఆయన పనికి రాడు. ఇందాక మీరు మా సోదరుడు గఫూర్ గారిని మాట్లాడారు, ఏ ఒక గుడి పూజారి అయితే మంత్రిగా ఉండకూడదా అంటే 100% ఉండొచ్చు, గుడి పూజారి ఉండొచ్చు, మాకే అభ్యంతరం లేదు. కాకపోతే నువ్వు పూజారిగా ఉంది అందరికి సమన్యాయం చేసావని మేము భావిస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రిగా కూడా అందరికి సమన్యాయం చేయాలి. నువ్వు మనుస్మృతిని తీసుకొచ్చి నీ పరిపాలనలో ప్రజలందరి మీద మేము పూస్తామంటే సరిపోదు. నువ్వు మొదటి విద్యాశాఖ మంత్రి ఆయన రాజ్యాంగాన్ని 100కి 100 పాళ్ళు పాటించాడు తప్పనిచ్చి రాజ్యాంగాన్ని ఆదిత్యనాథ్ లాగా ఆయన ఏమి ఉల్లంఘించలేదు. ఇక్కడ ఆదిత్యనాథ్ యొక్క ప్రయత్నం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజల్ని హిందూ ముస్లింస్ పరంగా విభజించడం కోసం ఈ నాటకాలు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. వీరు ఏ మాత్రం అసలు హిందువులు కానే కారు, వీళ్ళు మనువాదులు. ఈయన హిందువు అయినట్టయితే షాహీ స్నానానికి వచ్చిన అవిముక్తేశ్వరానంద శంకరాచార్య గారిని ఏ విధంగా అవమానించి, ఏ విధంగా లాఠీ చార్జ్ కొట్టి పాపం బ్రాహ్మణుల్ని పాపం జుట్టు పట్టుకునే వాళ్ళ శిఖని లాగి ఏ విధంగా హింసించారో మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హిందువులు వేరు, మనువాదులు వేరు. ఈ RSS కి సంబంధించిన వ్యక్తులు మనువాదులు, వాళ్ళు హిందువులు కాదు. హిందువులు మా సోదరులు, మా హిందూ సోదరులు. మేము కనుక నమాజ్ రోడ్డు మీద చదువుతుంటే వారు నిలబడి చదవండి అని చెప్పేవారు ఉన్నారు. అలాగే నమాజ్కి వెళ్ళొస్తుంటే మంచినీళ్లు, పానీయాలు ఇచ్చి ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. ఓకే, నేను ఇప్పుడు ఆదిత్యనాథ్ ని మీ ద్వారా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆదిత్యనాథ్ ని, RSS ని, మనువాదుల్ని, ఓకే ముస్లింలు రోడ్డు మీద నమాజ్ చదవడాన్ని మేము ఒప్పుకోము అని చెప్తున్న ఈ వ్యక్తి, ఈ RSS కి సంబంధించిన వ్యక్తి, మరి అదే విధంగా షాహీ స్నానం జరుగుతూ ఉంటుంది. అదే మన అలహాబాద్ లో ప్రతి 12 సంవత్సరాలుగా ఒకసారి ఇది జరుగుతూ ఉంటుంది. ఈ జరిగినప్పుడు కోట్లాది కుంభమేళ జరిగినప్పుడు కోట్లాది మంది ప్రజలు వస్తారు. మరి కోట్లాది మంది ప్రజలు వచ్చి రోడ్డు మీదకి వస్తున్నారు, రోడ్డు మొత్తం బ్లాక్ అవుతుంది. మరి దాన్ని కూడా ఆయన నియంత్రిస్తారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది సార్ అది కుంభమేళ? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగింది అనేది. హోలీ ఎన్ని సంవత్సరాలు? హోలీ ప్రతి నెల ఉంటుందా, ప్రతి వారం ఉంటుందా హోలీ? ప్రతి శుక్రవారం ముస్లింలు వచ్చి రోడ్డు మీద నమాజ్ చదువుతున్నారంటే ముస్లింలకు అక్కడ స్థలం లేదు కాబట్టి ఆ స్థలాన్ని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం చూపించమనండి. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఒక మైదానం చూపించి మీరు ఆ మైదానంలో చదువుకోపని చెప్పండి. ఆర్టికల్స్ 25 నుంచి 28 దాకా తనకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా పాటించే అధికారాన్ని చట్టం ఇస్తున్నప్పుడు, రాజ్యాంగం ఇస్తున్నప్పుడు ఆ రాజ్యాంగాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు, నేను నమాజ్ చదువుకోవడానికి నాకు ప్లేస్ లేనప్పుడు ప్రభుత్వం ఆ ఆర్టికల్స్ 25 నుంచి 28 దాకా దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని తప్పించుకుని కావలసిన సౌకర్యాలన్నీ ప్రొవైడ్ చేయకుండా ఇది చేయడం తప్పు అనేది రాంగ్. సరే, అది చేయడం తప్పే, ఓకే, నేను ఒప్పుకుంటా. మరి మన రాజ్యాంగం ఏం చెప్తుంది? మన రాజ్యాంగం ప్రకారం మనం కనుక చూసుకుంటే మనది సెక్యులర్ స్టేట్ అయినప్పుడు మరి ఈ మొన్న ఈయన మోడీ ఏం చేశాడు? మోడీ
సోమనాథ్ టెంపుల్కి వెళ్ళాడు. సోమనాథ్ టెంపుల్ కి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ప్రభుత్వ నిధులతో చేస్తున్నారు. అంటే ఇది చెయ్యొద్దు, చేయటం తప్పు అని నేను అనను. మా హిందూ సోదరులకు సంబంధించిన గుడులు, గోపురాలు, ఈ యాత్రలు, ఈ పుష్కరాలు, వీటన్నిటినీ నేను సమర్థిస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే హిందూ అనే ముసుగులో ఈ నకిలీ హిందువులు, సూడో హిందువులు, వీళ్ళు హిందువులు కానే కాదు, వీరు మనువాదులు, వీరు భారతదేశంలో నిట్ట నిలువుగా ఒక మతపరమైన విభజన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీనినే యునైటెడ్ స్టేట్స్ లో అక్కడ ఉన్నటువంటి కమిషన్ స్పష్టంగా చెప్పి ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వ్యక్తుల్ని అమెరికాలోకి రానివ్వకండి అని ఒక రికమెండేషన్ అక్కడ ఉన్న ప్రెసిడెంట్ కి చేసిన సందర్భం ఉంది. నిన్నటికి నిన్న డచ్ కి సంబంధించిన ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి అక్కడికి డచ్కి వెళ్తే ఆయన స్పష్టంగా చెప్పాడు, భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యం అనేది లేదు, పత్రికా స్వేచ్ఛ లేదు, మత స్వేచ్ఛ లేదు, ముస్లింలను ఇలా చేస్తున్నారు, దీనిని మానుకోవాలని అంతర్జాతీయంగా ఒక ప్రకటన చేస్తే మన భారతదేశానికి సంబంధించి బ్రహ్మాండమైన మన దేశానికి ఉన్నటువంటి పరువు ప్రతిష్టలు పోయి భారతదేశం అంతర్జాతీయ వేదికల మీద ఆలిన యుద్ధం ద్వారా ప్రపంచం మొత్తానికి ఒక ధర్మాన్ని నేర్పింది. ఏ పద్ధతిగా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పి నేర్పితే ఈ రోజు ఈ మనువాదులు, ఈ రోజు ఈ ఆర్యులు, ఎక్కడో ఇరాన్ నుంచి వచ్చిన ఆర్యులు ఇక్కడ స్థానికంగా ఉన్న భూమిపుత్రుల్ని అణిచివేయడం కోసం తాను చేస్తున్న ఈ కుట్రలో బషీర్ గారు మీరు ఆర్య ద్రావిడ సిద్ధాంతం ఆపేయండి. మీరే రొమిల్లా తాపర్ పుస్తకాలు చదివేసి ఆర్యులు ద్రావిడులు ఎక్కడి నుంచి వచ్చేస్తారు సార్ మధ్యలో? ఈ చరిత్ర అద్భుతంగా ఇదే మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసింది. ఒక్క నిమిషం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి మీరు ప్రస్తుతం, ఆయన ఈ దేశంలో పుట్టలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్క నుంచి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసిన సంస్కరణలు చెప్తా. ఐఐటీలో స్థాపనలో ఆయన ఉన్నాడు. అందులో ఆయన్ని రియల్లీ నేను కాదు, దేశం మొత్తం అప్రిషియేట్ చేయాలి. అండ్ యూజీసీ అది ఆయన కపోల కల్పితం, ఆయన సృష్టించిందే, ఆయన ఒక మంచి వ్యవస్థ. కానీ చరిత్ర వక్రీకరణ జరిగింది. ఏది శ్రీరంగపట్నంలో దీపావళికి ముందు నాడు హిందువులను ఊచకోత కోయించిన టిప్పు సుల్తాన్ని ఒక అభినవ ఏది భారతదేశ స్వాతంత్ర సమరయోధుడిలాగా చిత్రీకరించడం, ఇట్లాంటి తప్పిదాలు జరిగినాయి. మంచి జరిగింది, తప్పులు జరిగినాయి, రెండూ ప్రస్తావన చేస్తున్నాను. సో ఈ చరిత్ర వక్రీకరణ నుంచి ఇవాళ అసలు వాస్తవాలు ఏంటనే బయటకు వస్తున్నాయి. లేకపోతే మీరు కూడా ఇంత చదువుకున్నారు, లాయరు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, చరిత్రగా చూడండి సార్. మంచిని మంచిగా చెప్పండి, చెడుని చెడుగా చెప్పండి. చరిత్ర అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మంచి చూసి మారేడుకాయ అంటే చరిత్ర అంటే ఏంటి? మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసి టిప్పు సుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడు అంటే నమ్మాలి. టిప్పు సుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడు అంటే నమ్మాలి. అదేనా చరిత్ర అంటే? అక్బర్ ది గ్రేట్ అంటే నమ్మాలి. అందులో అనుమానం ఏముంది? ఎలా? ఇన్వేడర్స్ ని గజనీ మహమ్మద్ ని, గౌరీ మహమ్మద్ ని మీరు ఇన్వేడర్స్ ని గ్రేట్ అంటారా? మీరు గ్రేట్ అనగలరా ఇన్వేడర్స్ ని? భారతదేశానికి ఇన్వేడర్స్ కాకుండా వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? అలా ఇన్వేడర్స్ గా వచ్చి ఇక్కడ ఉన్న భూమిపుత్రులు ద్రావిడులను చంపేసి వారి ఆస్తుల్ని మొత్తాన్ని ధ్వంసం చేసి ఆక్రమించుకున్నది. సరే, మీ ఆర్య ద్రావిడ సిద్ధాంతం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకసారి లింగమనేని శివరాంప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. మీకు మొత్తానికి మనువుకి ఏదో పాత కక్షలు ఉన్నాయండి, అది మళ్ళీ మాట్లాడదాం. లింగమనేని శివరాంప్రసాద్ గారు మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడారు. 3వ బిడ్డని కంటే 30,000, 4వ బిడ్డని కంటే 40,000. ఇప్పుడు రెండు కూటమి లేని పార్టీలే. యోగి ఆదిత్యనాథ్ ఏమన్నాడు? జనాభాను తగ్గించుకోండి అంటున్నాడు. ఏది ప్రార్థనల విషయంలో రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు ఆయన. వీరేమంటారు? దేశంలో యూత్ అంటే ఆయన ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్లో ఉన్నారు. యూత్ సంఖ్య తగ్గిపోతోంది, రేపు పొద్దున పిల్లలు కావాలి, యంగ్ జనరేషన్ కావాలి. 30,000, 40,000 ఇస్తారు. రేపు పొద్దున ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ స్కీమ్ ఎత్తేస్తే, అండ్ ఇంకోటి నెల ఎవరు ఇస్తారండి పైసలు వాళ్ళకి పెంచడానికి? ఏంటి కాంట్రాస్ట్? ఒకసారి చంద్రబాబు గారు ఏం మాట్లాడారు చూసి తర్వాత మీరు మీ దగ్గరికి వద్దాం. పీసీఆర్ ఈ రోజు మళ్ళీ పిల్లలే సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా తీసుకుని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది కరెక్ట్ అయిన నిర్ణయాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. లింగమనేని శివరాంప్రసాద్ గారు, ఆయన అడిగింది మిమ్మల్ని, మీరే సమాధానం చెప్పాలి.
ఇంకో మిత్రులందరూ నమస్కారం. ముందు ఇందాక మీరు ఒకసారి యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టాపిక్ కదా. ఇప్పుడు ఇందాక నుంచి మనం చర్చిస్తున్నాం మత స్వేచ్ఛ, మత సామరస్యం. ఓకే, మన దేశంలో మత స్వేచ్ఛ, మత సామరస్యం రెండు ఉన్నాయి. అలాగే బషీర్ గారు చెప్పినట్టు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఇది ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్ఛ ఉంది. అలాగే దాంట్లో కూడా మత స్వేచ్ఛలో కూడా ఇతరుల యొక్క వాళ్ళ ఇతరుల అసౌకర్యం కల్పించకుండా మత నిర్వహణ ఉండాలని కూడా ఉంది. ఇక్కడ ఒకటి మన గఫూర్ గారు కూడా సంబంధంలో దాని గురించి చెప్పారు. దానికి ముందు అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. పబ్లిక్ స్థలాల్లో సామూహిక నమాజ్ చేయడం సంపూర్ణ హక్కు కాదు, ప్రజా భద్రతా సౌకర్యం దృష్ట్యా ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు, పబ్లిక్ స్థలాలపై అందరికీ సమాన హక్కు ఉంది. ఇది అలహాబాద్ హైకోర్టు చెప్పింది. ఇప్పుడు ఇవాళ దానికి సంబంధించి మాట్లాడితే అంటే కొంత ఎక్కువ మాట్లాడి ఉండొచ్చు, 1-2 మాటలు కనపడుతున్నాయి. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పింది అదే. కాకపోతే అక్కడ మీరు జనాభా నియమించుకొని ఇటువంటి 1-2 మాటలు మాట్లాడటంలో కొంత అది కాంట్రవర్సీ అయింది. కానీ అలాగే సంబంధం సంబంధించి కూడా వాళ్ళు నమాజ్ చేసే వాళ్ళ సంఖ్యని అక్కడున్న జిల్లా యంత్రాంగం దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది. అక్కడ అలా హైకోర్టు మీకు సంబంధం లేదు, నియంత్రించే అధికారం లేదని చెప్పి. అట్లాగే మీకు తమిళనాడుకి సంబంధించి తిరుప్పరకొండ హిల్స్, దాంట్లో స్థానిక ఒక దర్గా స్థలంలో నమాజ్ చేయటం అంటే అక్కడ కూడా హైకోర్టు ఓన్లీ రంజాను తర్వాత బక్రీద్ సమయాల్లో చేయడానికి, సామూహికంగా చేయడానికి అనుమతి ఇచ్చింది. దాని సుప్రీంకోర్టు కూడా చాలా బ్యాలెన్స్డ్ తీర్పు అని చెప్పి ఇచ్చేసింది. ఇక్కడ ఏంటంటే మత స్వేచ్ఛతో పాటు మత సామరస్యం కూడా ఉంది. కలిసిమెలిసి ఉండటానికి ట్రై చేయాలి. ఇందాక అదే హిందూ మతానికి సంబంధించి ఇంకోటి సంబంధించి వాళ్ళకి ఎప్పుడన్నా జరుగుతుంది అంటే కంటిన్యూస్ గా ఒక అబ్స్ట్రాక్షన్ లాగా ఉండదు. మీకు ఎవరెళ్ళలో వాళ్ళు కూడా నమాజ్ చేసుకోవచ్చు. సామూహిక నమాజే చేయాలని లేదు కదా, ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇది ఇతరుల హక్కులకు భంగం కలగకుండా, ఇతరులకు ఇబ్బంది లేకుండా ఆ విధంగా కంటిన్యూ చేయాలి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, అసలు ఎందుకు అసలు ఈ మత కలహాలు కొనుక్కుంటున్నట్ల ఎవరో మత పిచ్చ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్యానెల్లో కూర్చున్న మత పిచ్చలేదు. వీళ్ళిద్దరు కూడా గఫూర్ గారు కానీ బషీర్ గారు కానీ మత సామరస్యంగా మాట్లాడారు. మతానికి ఇది చేసుకుని ఒకవేళ ఏదైనా మేళాలు కానీ లేకపోతే ఇవి కానీ బ్యాండ్ మేళాలు కానీ మసీదు ముందు నుంచి వెళ్తుంటే ఉద్వేగం చెంది అక్కడ దాడులు చేసి మత కలహాలు సృష్టించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ముందు ఎక్కడ మైనారిటీస్ అంటే మెజారిటీ, మైనారిటీస్ అంటే మైనారిటీస్ కూడా అపరిమిత హక్కులు ఏమి ఉండవు, రాజ్యాంగానికి లోబడే హక్కులు ఉంటాయి. కాబట్టి ఇందాక ఇంకోటి చెప్తున్నారు, నెదర్లాండ్స్ ప్రధాని ఏదో అన్నారు, ఇంకొకళ్ళు ఏదో అన్నారు. ఇక్కడ ఒక్కటే హెచ్చరిక, ఇవాళ ప్రపంచంలో మేమేదో ప్రజాస్వామ్యవాదులు, మమ్మల్ని మించిన ప్రజాస్వామ్యవాదులు గారని చెప్పి బ్రిటన్, ఫ్రాన్స్, ఈ యూరోపియన్ దేశాలని చెప్పి అనేక మందిని తీసుకొచ్చారు. ఇవాళ అక్కడ అతలాపతలు అయిపోతున్నాయి, అగ్ని రాజుకుంటారు. చిన్న వాటికే అనేకమైన ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇవాళ వాళ్ళు తలపట్టి కూర్చున్నారు, ఎందుకు జరుగుతుందని. అది ఈ దేశంలో జరగడానికి వీల్లేదు, అది ప్రభుత్వం చేయడంలో తప్పు లేదు. అట్లాగే ఈ 2 విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు ఏదో ఒక యోగి ఆదిత్యనాథ్ పోజారైతే రావచ్చు, పోజారైనా రావచ్చు, ఎవరైనా, అదేమి రాజ్యాంగంలో రిస్ట్రిక్షన్ లేదు. మౌలానా గారు, అబుల్ కలాం ఆజాద్ గారు మౌలానా అయినా సరే ఆయన మంత్రి కావచ్చు, రాజకీయంలో ఉండొచ్చు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చాలా గొప్పవి. మనకి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఆయన. అట్లాగే ఇక్కడ మనం ఏంటంటే సంయమనం పాటించి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఇంకొకరిని రెచ్చగొట్టే విధంగా కాకుండా మన పని మనం చేసుకునేది. అటువంటి నమాజ్ అంటే మన పని మనం చేసుకుంటూ మనం చక్కగా ఇతరులతో కలిసిమెలిసి ఉండటం. అసలు నిజంగా ఇవాళ టెర్రరిజం అనేది అసలు మీకు ఇవాళ మీరు బషీర్ గారు అసలు టెర్రరిజం అనేది మతంలో ఉందా? దాన్ని అడ్డం పెట్టుకుని టెర్రరిస్టులు తయారవుతున్నారంటే ఏమనుకోవాలి? మతాన్ని అడ్డం పెట్టుకుని. అటువంటిది మీ ఓటు వాళ్ళు కూడా కంట్రోల్ చేయాలి.
కాబట్టి ఏంటంటే మతం వేరు, టెర్రరిజం వేరు. టెర్రరిజం అనేది ఏ రూపంలో ఉన్నా అది మతానికి సంబంధం లేదని ఏది మత నాయకులు, మత పెద్దలు, మత ప్రవక్తలు కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే శాంతి సామరస్యం అనేది ప్రపంచంలో నెలకొంటుంది. ఇక ఇందాక మీరు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మిమ్మల్ని అడిగారు, మిమ్మల్ని ఉద్దేశించిన వేలు చూపించి అడిగారు, మీరే చెప్పాలి సమాధానానికి. అదే ఏదైతే ఇందాక ఆదిత్యనాథ్ గారు చెప్పిన దాంట్లో ఎక్స్ట్రా మాట్లాడారన్నారో అదే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక నిజమే, ఇవాళ ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుంది. ఒకప్పుడు 1960లో జాతీయ సంతాన సాఫల్య నిష్పత్తి 5.9 ఉంటే ఇవాళ 2కి తగ్గిపోయింది భారతదేశంలో. అదే ఇప్పుడు ఇవాళ కూడా చూసుకుంటే 2020 లెక్కల ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల్లో ఏది సంతాన సాఫల్య నిష్పత్తి 2.5 ఉంటే ఇక్కడ మన సౌత్ లో 1.5కే ఉంది. అంటే జాతీయ సగటు కన్నా కూడా తక్కువ ఉంది. దాన్ని ఇదేంటంటే ఒక ఇష్యూని అడ్రస్ చేసేటప్పుడు జాగ్రత్తగా అడ్రస్ చేయాలి. ఇది పద్ధతి, ఇది ఈ విధంగా అవుతుంది, ఇది ఇక్కడ నష్టం ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి ప్రజల్ని వాళ్ళకి నిజానిగా చెప్పి దానికి అనుకూలంగా వాళ్ళ పబ్లిక్ ఒపీనియన్ మౌలి చేసిన తర్వాత చెప్పాలి తప్ప మీరు ముగ్గురు అయితే 30,000, 40,000, 40,000 అయితే ఈ కాల్పులకే చాలవు. వీళ్ళు ఇచ్చే డబ్బులు డెలివరీకే చాలవు కదండి. పిల్లల్ని ఎట్లా పెంచుతారు? వాళ్ళు ఏ విధంగా మీరు పైకి తీసుకొస్తారు? వాళ్ళకి చదువులు ఎట్లా? వాళ్ళు ఇదేంటి? మేము మీకు ఈ పిల్లలు చూడటానికి, మీరు ఉద్యోగాలకు వెళ్తే పిల్లలు చూడటానికి ఇది ఈ సౌకర్యం కల్పిస్తున్నాం. వాళ్ళకి విద్యా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. వాళ్ళ పెంపకానికి ఇది విధంగా సహాయం చేస్తాం. రేపు వాళ్ళు పెరిగి పెద్ద ఇదైన తర్వాత చదువుకున్న తర్వాత వాళ్ళకి ఈ విధంగా ఉద్యోగ కల్పన చేస్తాం. ఇవన్నీ ఏమైనా హామీలు ఇస్తున్నారా? అది కాకుండా జస్ట్ ఊరికే మేము ఇస్తున్నాం అని చెప్పి ఆడబిడ్డల్ని పిల్లలకైనా యంత్రాల్లాగా చూడటం తప్పు కాదు. అసలు ముందు మీరు మహిళల్లో పాప ఒపీనియన్ తీసుకోండి. మహిళల ఒపీనియన్ మీకు అనుకూలంగా చేసుకుంటే చూడండి. ఇక్కడ మీరు ఆఫర్ చేశారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ కానీ అబవ్ మిడిల్ క్లాస్ కానీ మీరు ఇచ్చే 30,000-40,000 పిల్లలు కంటారా? ఇప్పుడు భారతదేశ వ్యవస్థ ఏంటి? కుటుంబ వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉండబట్టే ఇవాళ కూడా భారతదేశం ఈ విధంగా నిలబడింది. ఆ కుటుంబ వ్యవస్థని మళ్ళీ మీరు జాయింట్ గా ఇది ఇప్పుడు ఇవాళ న్యూక్లియర్ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని కాకుండా జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ మళ్ళీ తీసుకురాగలిగితే అప్పుడు ఈ కుటుంబంలో ఉన్న పెద్దలు పిల్లలు చూసుకుంటారు కాబట్టి పిల్లల్ని కనడం కానీ పెంచడం కానీ పెద్ద కష్టం కాదు. ఇది ఇంకొకటి. దీంతో పాటు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో మైనస్ ఏంటంటే, మీకు వాసియా గారు ఒక ఉదాహరణ. గతంలో ఇప్పుడు చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పట్లో కొద్దిగా మనకి ఆహార సంక్షోభం వచ్చింది. మనం గోధుమలు కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక ఇది ఇచ్చారు. ఇది వారంలో ఒక రోజు ఉపవాసం ఉండేది. కానీ ఆ ఉపవాసం ఉండే ముందు ఆయన దాదాపు 2 వారాలు కఠిన ఉపవాస దీక్ష చేసి అప్పుడు పిలిపించాడు. దానివల్ల ఏమైంది? ఆయన ఇచ్చిన దాంట్లో నిజాయితీ అది ప్రజలకు ఎక్కింది. దాదాపు తెలుసో తెలియకో ఇవాళ కూడా అనేక మంది వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటున్నారు. అంటే ఆ రోజున ఆహార భద్రత కోసం చేసింది ఇవాళ అలవాటు కింద మారిపోయింది. అట్లా ఉండాలి తప్ప, ప్రజల్ని మెప్పించే విధంగా ఉండాలి తప్ప మీరు మీకు లంచం ఇచ్చినట్టు ఇస్తాం, మీకు ఇస్తే ఇది చేయండి, ఈ విధంగా చేస్తే మీకు మంచిది, ఇట్లా కాదు. ఇవాళ ప్రపంచంలో కూడా జనాభా తగ్గిపోతుంది. ఎక్కడ చైనాలో కూడా ఇవాళ మానవ వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉంది కాబట్టి ఇవాళ జనమే బలం, అది అందరికీ తెలుసు. కాకపోతే ఇవాళ చైనా కూడా ఇవాళన్న ఇప్పుడు జపాన్ ఉంది, అన్ని వనరులు ఉన్నాయి. కానీ వాళ్ళ ఫెర్టిలిటీ రేట్ ఎంతో తెలుసండి, -0.44. జనం కావాలని మొత్తుకుంటున్నారు. ప్రజలు ఇది ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోయిందని ఇబ్బంది పడుతున్నారు. చైనా అదే ఇడ్లీ వస్తే వాళ్ళ 2017లో 61 మిలియన్ ఉంటే 2100కి 25 మిలియన్ తగ్గిపోతుందంటున్నారు జనాభా. అట్లాగే చైనా 1979లో ఒక బిడ్డ పాలసీ తీసుకొచ్చారు, ఒకరికి ఒకే బిడ్డ.
ఇవాళ జనాభా రేటు తగ్గిపోయింది. 2000 నాటికి సగం తగ్గి జనాభా 732 మిలియన్లకి చైనా వచ్చేస్తుంది. ఆ సమయానికి భారతదేశం చైనాని మిలుస్తుంది అనే ఇది వచ్చింది. అట్లాగే ఇరాన్, బ్రెజిల్ వాళ్ళు కూడా ఇదే విధమైన ఇది ఎదుర్కొంటున్నారు. రైట్ అండి. ఒకసారి శివరాం ప్రసాద్ గారు ఒకసారి మనం చైనాని దాటిపోతాం. గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి గఫూర్ గారు రైట్ ఇవన్నీ అట్రాక్ట్ చేయకుండా ప్రజలకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఏంటి అంటే ఒకటండి, ఆయన వేరే ముఖ్యమంత్రి గారు వేరే ఇంటెన్షన్ తో అయితే అనలేదు. 30,000 40,000 శివరాం ప్రసాద్ గారు దాని యొక్క సీరియస్నెస్ తగ్గిపోయింది. లేదు శివరాం ప్రసాద్ గారు ఆయన వేరే ఉద్దేశంతో అనలేదు. ఆ యంగర్ జనరేషన్ కావాలి టు రీబిల్డ్ ద నేషన్ అగైన్ ఆ కాన్సెప్ట్ తో అన్నారు. కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నాను. అది చెప్పలేకపోయారు. అదొకటి ఆ పబ్లిక్ ఒపీనియన్ మౌల్డ్ చేయాలి దానికి అనుకూలంగా. రైట్. ఒకసారి గఫూర్ గారి దగ్గర. గఫూర్ గారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ, కువైట్, ఖతార్, బహ్రెయిన్ ఈ దేశాల్లో ఆంక్షలు ఉన్నాయి. రోడ్ల మీదకి వచ్చి